వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అలవాట్లో పొరపాటుగా చాలా విషయాల్లో ముందుకెళ్ళిపోతుంటుంటాం, కానీ వాస్తవికతని పక్కకు దారి పట్టించేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. జ్ఞానులు, మరి జ్ఞానులంటే వాళ్ళు ఏ రకమైనటువంటి జ్ఞానులు మనకు అర్థమవుతుంది. దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు కాదు, వాళ్ళు లోక జ్ఞానం కలిగినటువంటి వారు. ఎందుకంటే లోకంలో వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నడిపించబడ్డారు. ప్రయాణం ప్రారంభించినప్పుడు మంచిగానే ప్రారంభించారు. ప్రయాణం ప్రారంభించినప్పుడు నక్షత్రాన్ని చూసి ప్రయాణం ప్రారంభించారు. కానీ నక్షత్రం నడిపించిన చోటుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి రాలేదు వాళ్ళు. ఎవరిని? రాజుని ఆరాధించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినట్లయితే దేవుడు ఎక్కడో, దేవుడి దగ్గరికి నడిపించేటువంటి నక్షత్రం ఎక్కడో చూసుకుంటూ వచ్చేటువంటి వారు. నక్షత్రాన్ని చూశారు, ఎస్ దేవుడు పుట్టాడు, లేకపోతే రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు అని చెప్పేసి ప్రయాణం ప్రారంభించారు. జాగ్రత్తగా వినాలి. స్తోత్రం దేవా. ఈరోజు ఈ వాక్యపు లోతులోకి నడిపించి ప్రతి హృదయాన్ని తెరిపించి, అలనాడు పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడినట్లు ఈరోజు మా హృదయాలు తెరిచి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా వినాలి ప్రియులరా. మనం కొంచెం ముందుకెళ్దాం. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు 1వ వచనం, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చారంటండి వాళ్ళు? యెరూషలేముకి వచ్చారు. ఎక్కడున్నాడు అని ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. దేవుడు ఎక్కడ పుట్టాడో నక్షత్రం నడిపిస్తుంది. నక్షత్రం నడిపించిన ప్రకారం వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు. ప్రయాణం ప్రారంభించారు. మరి మబ్బు వచ్చిందో లేకపోతే అడ్డు వచ్చిందో ఏది వచ్చిందో తెలియదు, కానీ నక్షత్రం చూడటం మానేశారు. వాళ్ళకున్నటువంటి జ్ఞానం చెప్పిన, వాళ్ళకున్నటువంటి ఆలోచన చెప్పిన ఏం చేశారు వాళ్ళు? గమనించాలి ప్రియులారా. వాళ్ళ యొక్క ఆలోచన చెప్పిన ఏం చేశారు? రాజు అంటే రాజు ఇంట్లో పుడతారని చెప్పి ఏ రోజు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. చూసారా? దైవికమైనటువంటి నడిపింపుతో ప్రారంభిస్తారు. కొన్ని పరిచర్యలు అవ్వచ్చు, జీవితాలు అవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క నడక ఎలా వెళ్ళిపోద్ది అంటే లోకానుసారంగా వెళ్ళిపోతుంది. చాలా దైవికంగా ఉంటుంది స్టార్టింగ్లో అంతా కూడాను. ఒక ప్రార్థన అయినా, ఒక జీవితమైనా, ఏదైనా సరే రాను ఏమవుతుందంటే లోకానుసారంగా మారిపోతుంటుంది కాదంటారా? వీళ్ళది కూడా ప్రారంభం బాగానే ఉంది. నక్షత్రం అని చెప్పి, ఒక గుర్తు అని చెప్పి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నక్షత్రాన్ని చూస్తే నడక ప్రారంభించారు, కానీ నక్షత్రం నడిపించినట్టు నడవలేదు. ఈ యొక్క సత్యం మీరు గ్రహింతే ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన సందర్భంగా మన జీవితపు యొక్క గమ్యాన్ని మనం ఇస్తాం. సో ఈ యొక్క చూడండి, నక్షత్రాన్ని చూసి అనమాట వాళ్ళు గమనించినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఎందుకని కలవరపడ్డారు? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించి అధిపతుల్లో నుండి పాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడినదని. ఇదిగో లేఖనాలు ఉన్నాయి కదా, లేఖనాల ప్రకారం ఇక్కడే పుడతాడని చెప్పి తెలిసింది కాబట్టి వచ్చామని చెప్తున్నారు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి
ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారం తెలుసుకున్నారు. కాబట్టి మీరు వెళ్ళాలి శిశుని పూజించి. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్లో వింటున్నాం. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకని వాళ్ళు నక్షత్రం నడిపించినట్టుగా నడితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న ప్రదేశానికి నడిచేటువంటి వారు. గమనించాలి, దానియేలు గ్రంథంలో ఉంటుందన్నమాట, ఎవరు అనేకులను ఆయన వైపు సత్య మార్గంలో నడిపిస్తారు వారు నక్షత్రం అంటారు. నక్షత్రం ఇప్పుడు కూడా సత్య మార్గంలో నడిపిస్తుంది, వంకర త్రోవలో నడిపించదు, వేరే చోటగా నడిపించదు. కాబట్టి వాళ్ళకి బుద్ధి వచ్చింది, తెలుసుకున్నారు. తర్వాత ఏమైందంటండి, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. రాంగ్ రూట్లో వెళ్ళారు. మళ్ళీ నక్షత్రం కనపడ్డాక అరే ఇదిగో నక్షత్రం అని చెప్పి అప్పుడు మళ్ళీ నక్షత్రం వైపు చూస్తూ నక్షత్రాన్ని ఫాలో అయితే ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించిందంటండి, నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. ఎక్కడికంటండి, శిశువు ఉండిన చోటికి. హల్లెలూయా. శిశువు ఉండిన చోటికి. ఏమైపోయింది నక్షత్రం, ఏంటి రాంగ్ రూట్లో వచ్చాము అని చెప్పి మళ్ళీ ఆందోళన చెందుతున్నప్పుడు మళ్ళా కనపడ్డాడంట, నక్షత్రం కనిపడిందంట. చూడండి, బయలుదేరిపోతున్నారు. రాజు మాటలు విన్నారు, ఏం అర్థం కాలేదు, లేడా ఇక్కడ మరి ఏమైపోడు ఏంటని చెప్పి వాళ్ళు బయలుదేరి అంటే బయటకు వచ్చి రాజగృహం నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళా నక్షత్రం ప్రత్యక్షమయ్యిందంట. చూశారు వాళ్ళు, ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి, తూర్పు దేశంలో చూశారు కదా ఆ నక్షత్రం మళ్ళీ వీరికి కనపడి మళ్ళీ డైరెక్షన్ చూపించడం మొదలుపెట్టిందంట. చూడండి, కొన్నిసార్లు మనకు సిగ్నల్స్ లేకపోతే గూగుల్ మ్యాప్ పనిచేయదు కదా, మళ్ళీ ఎప్పుడైతే నెట్ అది వచ్చిందో మళ్ళీ అంటే గూగుల్ మ్యాప్ పనిచేస్తుంది, రూటు మనకు డైరెక్షన్ చూపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్తుంటుంటాం. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రం చూసి ప్రయాణం ప్రారంభించారు. చూడండి, యేసు ప్రభువు పుట్టాడని తెలిసిన వెంటనే ప్రయాణం ప్రారంభించారు. కానీ ఈ లోపల వంకరదారిలో వెళ్ళారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దగ్గరగా 2.5 సంవత్సరాలు పట్టిందంటండి. మరి యేసు ప్రభువు పుట్టిందేమో సత్రంలోను, పశువుల పాకలో కాదు. ఇది గమనించాలి. సత్రంలో వారికి స్థలం లేనందున యేసు ప్రభువుని తీసుకొచ్చి పశువుల తొట్టులో పొరండబెట్టారు. కానీ పశువుల తొట్టులో యేసు ప్రభువు పుట్టలేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మరి చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టులో పొరండబెట్టారు. కానీ పశువుల తొట్టులో పుట్టలేదు యేసు ప్రభువు, పశువుల పాకలో కూడా పుట్టలేదు. పైగా ఈ సత్రం ఎవరిదని మనం చూసినట్లయితే, మనం బాగా వెనక్కి వెళ్ళిపోయినట్లయితే బోయాజు నుంచి వస్తున్నటువంటిది మనకి ఆ యొక్క సత్రం, ఆ కొండను తొలిపించడం, ఇదంతా ఒక ఇంటిగా కట్టుకోవటం, ఆ ఇంటిని మళ్ళీ సత్రంగా మార్చడం, ఇదంతా దావీదుకి రావటం, ఇదంతా తెలుస్తుంది మనకి. దావీదు వరకు రావటం, ఈ హిస్టరీ అంతా నేను ఆల్రెడీ ఒక మెసేజ్లో చెప్పాను. సో ఇప్పుడు ఎవరిది అనుకుంటున్నారు అది? ఎందుకని బోయాజు నుంచి అలాగ దావీదు నుంచి ఇక్కడికి ఈ సత్రం అంటే ఎవరిది? ఎందుకని దావీదు. యేసుప్రభు ఎవరు? దావీదు కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో అనాథగా అనామకుడుగా ఎక్కడో బయట పుట్టాడని అనుకుంటారు. యేసుప్రభు తన సొంత ఇంట్లోనే పుట్టాడు. ఆ యొక్క సత్రం అనేటువంటిది ఎవరిదంటే యేసుప్రభు వారు వంశం నుంచి వస్తున్నటువంటి దావీదుకి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళది అది, ఆ యొక్క గృహం అది. ఆ గృహాన్ని రాను సత్రంగా మార్చేశారు. ఆ సత్రంలోనే యేసుప్రభు వారు జన్మించాడు. వింటున్నారా? ఆ సత్రంలోనే యేసుక్రీస్తు ప్రభువు సత్రంలో జన్మించాడు. ఆ సత్రంలో వాళ్ళకి ప్లేస్ లేదు కాబట్టి పశువుల తొట్టులో పెట్టారు. ఇది సంగతి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానుసారమైన తండ్రి యేసోపు గారు లేనివాడు, పేదవాడు అనుకుంటాం మనం. నో, ఆయన చాలా ఉన్నవాడే. యేసోపు రిచ్ పర్సనే. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే వడ్రంగి మేస్త్రి, కార్పెంటర్ వృత్తి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి వాడే, ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేశాడు ఆయన? వెంటనే సత్రంలో వారికి స్థలం లేదు, పశువుల తొట్టులో పుట్టిన బిడ్డను అక్కడ ఉంచాలి కాబట్టి ఉంచి వెంటనే ఆయన ఏం చేశాడు? అక్కడే ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాడు. ఆయన ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ చంటి బిడ్డను పశువుల తాళలో ఎలా ఉంచుతాడు ఆయన? ఆ పశువుల శాలలో నుంచి ఇంటిలోకి మార్చేశాడు ఆయన. పశువుల కాపర్లు మనకి అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. హల్లెలూయా. వీళ్ళు వచ్చేసరికి యేసు ప్రభువు పశువుల శాలలో లేడు. జ్ఞానులు వచ్చేసరికి
అంటే 2.5 ఇయర్స్ అయిపోతుంది. నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే 2.5 ఇయర్స్ అంటే ఎంత నడిచేస్తుంటుంటారు, అన్నీ జరుగుతుంటుంటాయి కదా. అందుకని జ్ఞానులు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఇమాజినేషన్ అంతా కూడాను, పిక్చర్ అంతా కూడాను, మనం చూసేటువంటి కార్టూన్స్ ఇవన్నీ కూడాను జ్ఞానులు పశువుల శాలలోకి వచ్చి చూసినట్టుగా ఉంటుంది. అదంతా రాంగ్ అనమాట. వాస్తవం ఏమన్నది ఇక్కడ బైబిల్లోను, ఇంటిలోనికి పశువుల శాలలోకి అనలేదు కదా. చదువుతాను పోనీ మీరు వినండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనం మనం చూద్దాం ఇంగ్లీష్లో. అండ్ వెన్ దే వెర్ కమ్ ఇన్ టు ద హౌస్. మరి పశువుల శాలని రాయాలి కదా ఇంగ్లీష్లోనైనా కానీ తెలుగులో అయినా కానీ. బైబిల్లో అయితే పశువుల శాలని లేదు అక్కడ. ఏమనుంది, ఇంటిలోనికి వచ్చారు అని ఉన్నది. కానీ మనకి చిన్నతనం నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే, క్రిస్మస్ వద్దులకు ఒక సెట్టింగ్ వేస్తాం, పశువుల శాల వేస్తాం, దాని మీద నక్షత్రం వేస్తాం. పశువుల శాల మీదకి రాలేదు నక్షత్రం, పశువుల శాలలోకి నక్షత్రం రాలేదు, పశువుల శాల మీద నక్షత్రం ఆగలేదు. కానీ మన సెట్టింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, పశువుల శాల మీద నక్షత్రం పెడతాం, ఆ పశువుల శాలలోకి జ్ఞానులు, పశువుల శాలలోకి జ్ఞానులు వచ్చి మోకరించినట్టు, బోళం పెట్టినట్టు ఇవన్నీ చూసేస్తూ ఉంటుంటాం మనం. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ జరిగింది అది కాదు, వాస్తవం అది కాదు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ మరి ఏమున్నదంటండి, వారు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం ఎక్కడ నడిపించింది, పశువుల శాల దగ్గర నడిపించలేదు. యేసుప్రభువు పుట్టిన ప్లేస్ దగ్గరికి నడిపించలేదు, యేసుప్రభువు ఉన్న ప్లేస్ దగ్గరికి నడిపించింది. ఒకవేళ ఈ రోజున పుట్టిన ప్లేస్ దగ్గరికి నడుస్తున్నారు చాలామంది. యేసుప్రభువు పుట్టినట్టుగా లాలిపాడనా నా చిన్ని యేసుకు అంటే ఎక్కడికి నడుస్తున్నారు వీళ్ళంతా, పుట్టిన ప్లేస్లోకి నడుస్తున్నారు. యేసుప్రభువుని చిన్నోడిగా చూస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని చిన్న బాలుడిగా చూస్తూ లాలిపాడని అంటున్నారు. యేసుప్రభువు లాలి పాడించుకునే టైంలో లేడు ఇప్పుడైనా. మరి ఎక్కడున్నాడు, మహాకాశం పట్టజాలన్నటువంటి దేవుడు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభువు వయసు 2 నెలలు 3 నెలలు కాదు, 2025 సంవత్సరాలు ఈ యొక్క మనిషి అవతారం ఎత్తినటువంటి వయసు అయింది. యేసుక్రీస్తు పుట్టింది ఈరోజు 2025 సంవత్సరం పుట్టినరోజు అయింది. 2025 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకున్న వ్యక్తికి ఎవరన్నా లాలి పాడతారా, లాలి లాలి అని? ఆలోచించండి. కాబట్టి మన అలవాట్లో పొరపాటుగా ఏమన్నా అజ్ఞానం అనాలేమో ఒక విధంగా, అనాలోచితంగా ఈ విధంగా మనం ముందుకెళ్ళిపోతూ ఆలోచన చేస్తూ ఉన్నాం. వింటున్నారా ప్రియులరా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని, సత్యం ఈరోజు మనకు తెలిసింది కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము, కానుకలుగా ఆయనకు సమర్పించారు. యేసుక్రీస్తు ప్రభువు ఆడుకుంటూ ఉన్నాడు, ఆయన తల్లి కూడా ఉన్నది అక్కడ. యేసబ్బు గారు సంథింగ్ వర్క్ మీద పనికో దేనికో వెళ్ళారు. యేసబ్బు గారు అక్కడ ఉన్నట్టుగా లేదు అక్కడ మనకి. ఇది సత్యం, ఇది ఇమాజినేషన్. ఇప్పుడు చూడండి ఒకసారి, 2.5 సంవత్సరాల పిల్లవాడిని ఊహించుకోండి. మీ ఇంట్లో ఉంటారు, ఎక్కడైనా మనం చూస్తూ ఉంటుంటారు 2.5 సంవత్సరాల పిల్లలు ఎంత ఉంటారు. జ్ఞానులు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వయసు శిశువు అని ఉన్నది అక్కడ. శిశువు వయసు ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళంత దూరం అందుకనే హేరోదు ఏం చేస్తాడు చూద్దాం మనం. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని జ్యోతి బోధించబడి వారు మరి ఒక మార్గం తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు మరి ఇంకా తర్వాత హేరోదు రాజు కోపం రావటం, తర్వాత 2.5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేయమంటాడు. ఎందుకని అంటే వీళ్ళు వచ్చింది వెళ్ళింది కాలిక్యులేట్ చేసుకుంటాడు ఆయన అంతా కూడా. ఎంత టైం పట్టింది ఇదంతా చూసి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారిలో సత్యము మనలను స్వతంత్రంగా చేస్తుంది. సత్యం తెలియకపోవడం వల్ల అసత్యాన్ని అనుసరిస్తాం. సరే, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటంటే ఇక్కడ తెలుస్తుంది మనకి. మత్తయి సువార్త 2:10 ఏముంది? వారు నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులై, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏంటంటే సంతోషించడం. హల్లెలూయా. ఏముందండి? క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించడం. ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారు? ఆనందంతో సంతోషంతో ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.
అలాది ఎవరన్నా ఏడిస్తే పాట పాడతారండి అసలేని? పాడతారా? కానీ ఇక్కడ సంతోషించి దేవునికి స్తోత్రం కలిగింది. ఏమైందంటే అత్యానందం అంటాను. మామూలు సంతోషం కాదు, మామూలు ఆనందం కాదు, అత్యానందం. ఎక్కడున్నది? ఎప్పుడు లాగానే ఈరోజు లేస్తాం మనం, ఏదో పాత బట్టలు వేసుకుంటాం. దేవుడు నన్ను ప్రేమించి ఒక సేవకుని ద్వారా చాలా మంచి బట్టలు పంపించాడు నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా సంతోషం. ఈ డ్రెస్ నేను కొన్నది కాదు, దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఒక సేవకుడి ద్వారా. కాబట్టి మనం ఆనందించాలి. కొత్త బట్టలు వేసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది ఎవరికైనా. చిన్నప్పుడు మేమైతే కొత్త బట్టలు వేసుకుంటే మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 7 అన్నమాడుగులు ఉండేవారు, మా చిన్నమ్మలు అందరూ ఉండేవారు. అక్కడ అందరింటికి వెళ్ళి ఇది నా కొత్త డ్రెస్, ఇది నా కొత్త డ్రెస్ అని చూపించేవాళ్ళు అందరికీ కూడా. ఇప్పుడు అటువంటి రోజులు లేవు, అటువంటి పద్ధతులు లేవు. అందరూ చూపిస్తే బాగుంది బాగుంది అని చెప్పి వాళ్ళు సంతోషపడేవారు. సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుందంట. ఈరోజు ఎక్కడ ఉంది సంతోషం అనేది? ఎక్కడ ఉంది? అందుకే అంటాడు భక్తుడు, సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. దొరకట్లేదు, ఎంతకని వెతుక్కుంటా ఉన్నారు, వెతుకులాట్లో ప్రయాసపడుతున్నారు, పంచిపెడతలేదు ఎవరు కూడా. కాబట్టి మేము ఏం చేసేవాళ్ళంటే మా చిన్నతనంలో డ్రెస్ తీసుకున్నాం, సంతోషం బాగుంది అని చెప్పి అందరింటింటికి వెళ్ళి, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి అందరికి వెళ్ళి, బాగున్నదా డ్రెస్, చిన్నమ్మ బాగుందా డ్రెస్, అమ్మ బాగుందా, అన్న బాగుందా అంటే ఓ చాలా బాగుంది. బాగున్నా బాగుపోయిన వాళ్ళు కొత్త డ్రెస్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైనా అంటే బాగుందని వారు, వాళ్ళ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చేసరికి ఎంత ఆనందం వస్తుందండి. ఆలోచించండి, ఎప్పుడైనా మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగాయా? ఉన్నాయా ఇటువంటి రోజులు? ఇప్పుడు ఉన్నాయా అసలేని? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఫాస్ట్ లైఫ్ అయిపోయిందంతా కూడా, జీవితం అంతాను. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, నక్షత్రాన్ని చూశారంట, అత్యానంద భరితులు అయిపోయారంట. అప్పుడు ఇంటిలోనికి వచ్చారంట. ఆ నక్షత్రం అక్కడ ఆ ఇంటి మీద ఆగేసరికి ఇంటిలో యేసై ఉన్నాడని చెప్పి ఇంకా ఆ నక్షత్రాన్ని వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినట్టు కూడా లేదు, పట్టించుకోలేదు. కానీ ఆ నక్షత్రం వాళ్ళని నడిపించడమే ఆ నక్షత్రం యొక్క ఉద్దేశం. అక్కడ వరకు వాళ్ళని నడిపించింది అంతే. దేవుని సేవకుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని దగ్గరికి నడిపించడమే. చాలామంది మరి నన్ను అడుగుతూ ఉంటుంటారన్నమాట, బ్రదర్ ఇది చేయండి అది చేయండి ఎట్లా అని చెప్పి. నేను అంటాను, అమ్మ మీరు చేయండి ప్రార్థన, మీరు ఈ విధంగా పలకండి, మీరు ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ఒక నక్షత్రం లాంటి వాడిని మాత్రమే, నడిపించడానికే దేవుని దగ్గరికి. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 7 పాయింట్లు నేను చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే సంతోషించడం. క్రిస్మస్ అంటే సంతోషించడం. వాళ్ళు ఏం చేశారు, అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చారంట. కాబట్టి ఈ రోజున నీవు లోకంలో తిరుగుతూ ఉన్నామేమో, దారి తెలియక తిరుగుతున్నావేమో, దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో, గమ్యం ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో, ఇటు అటు అటు ఇటు తిరిగావేమో ఇంతవరకు. ఆ మార్గం ఈ మార్గం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నావేమో. ఎందుకంటే సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికి నక్షత్రాన్ని చూసి చివరికి దేవుని సన్నిధికి వచ్చారంటాను వాళ్ళు. చివరికి దేవుని దగ్గరికి వచ్చాక వచ్చిందంట సంతోషం. రాజు దగ్గరికి వెళ్తే సంతోషం రాలేదు. వింటున్నారా? కాబట్టి ఈ రోజున మా బంధువులు నమ్ముకున్నామండి, స్నేహితులు నమ్ముకున్నామండి, వాళ్ళు నమ్ముకున్నామండి, ఎవరి వల్ల ఏ విధమైన సహాయం పొందుకోలేకపోయామండి, చివరికి యేసయ్యని నమ్ముకున్నాం. చాలామంది చెప్పేటువంటి మాట ఇదన్నమాట, అయ్యా మేము ఉన్న సిస్టమ్ ఇది, మేము ఫాలో అవుతున్నటువంటి ఈ సిస్టమ్ ఇది, సమాజంలో మమ్మల్ని ఇలా గుర్తించారు, మా పరిస్థితులు ఇవి. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత మా జీవితంలో కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకున్నాం మేము. లోకం మమ్మల్ని వెలివేసిన, లోకం మమ్మల్ని దూషించిన యేసయ్య దగ్గరికి వచ్చాం. హల్లెలూయా అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంటుంది. ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారులారా, ఆనందించండి, సంతోషంగా ఉండండి, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటండి. ఇక్కడ మనం చూసినట్లయితే సంతోషించాలి. నెంబర్ 1 పౌలు గారు చెప్తాడు, ఆనందించండి, సంతోషించండి. మరలా చెప్తున్నాను, ప్రభువును బట్టి. వీళ్ళకి వచ్చిన ఆనందం ఏంటి? రాజుని బట్టి సంతోషించలేదు, రాజుని కలిసినందుకు సంతోషించలేదు, యేసుక్రీస్తు ప్రభు వారిని
చూశాక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీదకి నక్షత్రం వచ్చాగాక ఓ యేసు ప్రభువారు ఉన్న ఇల్లు దొరికింది అని చెప్పి అప్పుడు సంతోషించడం ప్రారంభించారంటండి, అప్పుడు ఆనందించడం ప్రారంభించారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అమూల్యమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ సత్యం నేర్చుకున్నటువంటి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే నెంబర్ 1 సంతోషం. సంతోషంగా ఉన్నారా? నవ్వుతున్నారా? హ్యాపీగా ఉన్నారా? చింతలు ఉంటాయండి, సమాధి చేసేసేయండి. వాటిని సమస్యలు ఉంటాయి, సమాధి చేసేసేయండి. వాటిని మీరు పట్టుకున్నంతకాలం, ఆలోచించినటువంటి కాలం ఏ ప్రయోజనం ఉండదు. చచ్చిపోయిన శవాన్ని కూడా పెట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి కేసు పెడుతుంది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. కాబట్టి అది నీ బాడీ అయినా, నీ తల్లిదండ్రులదైనా, ఎవరిదైనా సరే చచ్చిపోయిన దాన్ని సమాధి చేయాలి. కాబట్టి నీ సమస్యలకు ఆల్రెడీ దేవుడు చావును ప్రకటించేశాడు. హల్లెలూయా. వాటిని సమాధి చేసేసేయండి, కూడా పెట్టుకోవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీరు సంతోషించండి. చింతించే బాధ్యత దేవునికి ఇచ్చేసేయండి, చింత దేవుని మీద వేసేసేయండి, మీరు సంతోషించండి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరంతా సంతోషంతో ఉండండి, ఆనందంతో ఉండండి. మీకున్న సమస్యలన్నీ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మీ జీవితంలో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఆనందించాలి, సంతోషించాలి. వారు అత్యానందం అంటండి, మామూలు ఆనందం కాదు, అత్యానందం. సరే, 2వ పాయింట్గా మనం చూసినట్లయితే ఏం చేశారంటే వాళ్ళు 2వ పాయింట్ 11వ వచనం, తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోనమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. నెంబర్ 2 సమర్పణ ఉండాలి. సంతోషము, హల్లెలూయా, సమర్పణ. సంతోషింతారు. యేసుప్రభుని నమ్ముకుంటారు కొంతమంది. యేసుని నమ్ముకున్నప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు సంతోషం, సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్య. అబ్బా, చెప్పనా సఖ్యం అన్నమాట. అప్పుడు ఇంకా చెప్పలేరు, ఇంకా అంత సంతోషం పొంగి పొర్లిపోతుంటుంటుంది. ప్రైజ్ గాడ్. దేవుడు అంటాడు, నీ మీద ఒకటి తప్పు మోపవలసింది ఏంటంట? మొదట నీకుంది చూడు, సంతోషమే సమాధానం అని. ఏమైపోయింది అది? ఆ మొదట నీకున్నటువంటిది ఏమైపోయింది అని అడుగుతాడనమాట దేవుడు. ఆరంభ సూరత్వం అంటారన్నమాట. ఆరంభ సూరత్వం. కాబట్టి ఆ మొదట ఉన్నటువంటి ఉత్సాహం, మొదట ఉన్నటువంటి ఆసక్తి విషయంలో మాందులు కావద్దు. గొడ్డలు కొట్టగా ఏమవుతుంది? మందమైపోతుంది. నీ నైఫ్ కొయ్యగా ఏమవుతుంది? మందమైపోతుంది. పదును పట్టవలసి వస్తుంది, దానికి పదును పట్టుకోవాలి. అలాగే ఈరోజున భక్తికి పదును పట్టాలన్నమాట. ఇదే పదును పడతాం అంటే ఎర్లీ మార్నింగ్ లేవటమే పదును పడతాం, చీకటితో లేవటమే పదును పడతాం. అక్కడే పదును పట్టేటువంటి టైం, అది మెరిసేటువంటి టైం ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచినటువంటి వారు, పదునైనటువంటి వారు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మీయతకు పదును పడుతున్నారు, ఆత్మీయతకు పదును పడుతున్నారన్నమాట. లేకపోతే మొద్దు బారిపోతుంటుంది, మందబుద్ధి వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. ఎవరైతే జయించారో వాళ్ళేంటి? పదునుగా ఉన్నవారు, చురుకైన వారు. చురుకుగా ఉన్నటువంటి గొప్ప భాగ్యం అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోండి మీరు. నేను పొద్దున పడుతున్న ఆత్మీయతకు, నేను పొద్దునగా ఉంటాను, నేను పౌరుషంగా ఉంటాను. అరలే మనం ఖచ్చితంగా 4 గంటల లోపల లేచి ప్రభు సన్నిధిలో నేను ఉంటాను. రోజుకు 1 గంట సేపు, మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేస్తాను, ప్రథమ ఫలము, ప్రథమ గంట దేవునికి ఇచ్చేస్తాను అని డిసైడ్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సంతోషం, సమర్పణ. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు సమర్పించారు. ఏమివ్వగలను పాడతాం కదా మనం, ఏమివ్వగలను పాడతాం. ఏమివ్వద్దు మీరు, నా కుమారుడు నీ హృదయం నాకు ఇయ్యి అంటున్నాడు దేవుడు. వాళ్ళు బంగారం ఇచ్చారు, బోనం ఇచ్చారు, సాంబ్రాణి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వేమి ఇవ్వాలి? నీ హృదయం ఇవ్వాలి. హల్లెలూయా. నా కుమారుడు నీ హృదయం నాకు ఇయ్యి అంటున్నాడు, నీ హృదయంలో స్థానం నాకు ఇయ్యి అంటున్నాడు. నా హృదయమా ఎటువంటిదంట? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహించగలిగిన నరుడెవ్వడు లేడంట. ఎస్, అటువంటి హృదయమే నాకు ఇచ్చేస్తాయి, నేను బాగు చేసుకుంటాను. పాడుబడిపోయినటువంటి బంగ్లాని ఇస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? రాజగృహంగా మార్చేస్తాడంట. యాకోబునంతా మా ఊరంతా మోసగాడు అన్నారంటండి.
యాకోబు మరి మనస్సును చూసి, యాకోబు మనిషిని చూసి, యాకోబు పద్ధతిని చూసి మోసగాడు 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 అంతా మోసగాడు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసయ్యా ఇదిగో మోసగాడు అంటున్నారు, యేసయ్యా నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేస్తే వెంటనే దేవుడు స్వీకరించి మోసమా ఆ మోసానంతా తీసేశాడు, ఆ మనసునంతా మార్చేశాడు. ఏం చేశాడు? రాకుమారుడు ఇజ్రాయేల్ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ హృదయాన్ని, నీ యొక్క పరిస్థితుల్ని ప్రభువుకు అర్పించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, గొప్ప కార్యాలు చేసేస్తాడు. దాన్ని స్వతంత్రించుకుంటావు. నేను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నేను నువ్వు దేవునికి ఇచ్చుకున్నప్పుడు, నీకు నువ్వుగా మరి దేవుని సంధిలో వర్ధిల్లినప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభువుల వారికే చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. దేవుడు అన్ని వేళలా మంచివాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 సంతోషించాలి. సంతోషం లేక నువ్వు క్రిస్మస్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? మెయిన్ మర్చిపోతున్నాం మనం. సమర్పణ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. నీ సమయాన్ని సమర్పించాలి, నీ దేహాన్ని సమర్పించాలి, నీ జీవితాన్ని సమర్పించాలి, సమర్పణ కలిగి జీవించాలి దేవుని కొరకు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఏమున్నదండి? తల్లి అయిన మరియను శిశువుని చూసి ఏం చేశారంటే వాళ్ళు సాగిలపాడి మ్రొక్కెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని అని మా చిన్నప్పుడు పాడేవాళ్ళం పాట. ఏంటంటే సాగిలపడి మ్రొక్కు. దేవునికి స్తోత్రం. సాగిలు పడాలి అంటే ఏంటి? ఒంటి ఎంత పెద్దగా ఉంటుందా? ఏం చేస్తుందంటే సాగిలు పడుతుందంట, మోకరింతుందంట. ఎందుకంటే ఎప్పుడైతే అది మోకరించిందో, నా యజమానుడా నీవు నా మీద భారం మోపాలనుకుంటున్నావు, నీవు నాకు ఇవ్వాలనుకున్నది ఇవ్వి అని చెప్పి అది స్వీకరించాలంటే ఏం చేస్తుందంటే సాగిలు పడుతుందంట. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు స్వీకరించాలన్నా, దేవుడు నీ సన్నిధిలో ఇచ్చేటువంటి దాన్ని నువ్వు పొందుకోవాలన్నా ఏం చేయాలి? సాగిలు పడాలి. ఎప్పుడైతే నువ్వు మోకరించావో 6 అడుగులు ఉన్న మనిషి కాస్త ఏమైపోతాడు? 6 అడుగు 3 అడుగులు 2 అడుగులు మారిపోతాడు. మోకరించిన వెంటనే ఎంత మనిషి చిన్నడైపోతాడు. కాబట్టి మనం దేవుని సందుకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మోకరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మోకరించాలి, సాగిలపడాలి. నెంబర్ 1 సంతోషించు. నెంబర్ 2 సమర్పణ కలిగి జీవించు. నెంబర్ 3 సంతోషించిన తర్వాత, సమర్పించుకున్న తర్వాత ఏంటంటే సాగిలపడాలి. హల్లెలూయా. కాబట్టి ఎగ్జైట్మెంట్లో ఎగిరిపోతారు చాలామంది. కూల్ 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 ఏం చేయాలి? సాగిలపడి వాళ్ళ రాజులయ్యండి, వాళ్ళ జ్ఞానులయ్యండి, వాళ్ళ గొప్పవాళ్ళు అయ్యండి. ఇక్కడ ఒక మన విషయాన్ని మర్చిపోతుంటాం అనమాట. ఏమిటా విషయం అంటే, ప్రియులరా, జ్ఞానులు వచ్చారంటే వాళ్ళు ఏదో ముగ్గురు నడుచుకుంటూ వచ్చేసేసి ఇంత పెట్టిలో బంగారం పోవాలి అట్లా రాలేదు వాళ్ళు. జ్ఞానులు వచ్చారంటే ఆ రోజుల్లో నడుచుకుంటూ ప్రయాణం చేయాలంటే ఒంట్ల మీద రావాలి. ఒంటిల మీద వచ్చారంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలి. అన్ని సంవత్సరాలు ప్రయాణం చేయాలంటే వింటున్నారా? ఎంత ఆహారం ఉండాలి? మరి వాళ్ళు ఎంతో బంగారాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి దొంగలు కొట్టి చంపేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చింది ఒక్కరు కాదు, సమూహాలుగా వచ్చారు, జన సమూహాలుగా వచ్చారు. వాళ్ళతో పాటు చాలా సైన్యం వచ్చింది. ఇది మనకు తెలియదు. 3 జ్ఞానాలు ఉంటారు, అంతే అయిపోయింది. వాళ్ళ పేర్లు కూడా మనకు వచ్చేసాయి. ఏ దేశం నుంచి వచ్చారు ఇవన్నీ చరిత్ర వివరిస్తూ ఉన్నది. ఈ హిస్టరీ అంతా తెలుసు కానీ 3 అనుకుంటాం మనం. నో, గొప్ప సమూహం అనమాట, గొప్ప సైన్యం. కాబట్టి వాళ్ళది పెట్టులు అంటే ఇలాగా మన గోల్డ్ రింగ్ పెట్టుకుని పెట్టి ఉంటుంది, అంత పెట్టు కాదు. ఆ పెట్టు అంటే మనకి టంకు పెట్లు అని ఉంటాయి కదా, ఎన్నాళ్ళ పూర్వం పెద్ద పెద్ద పెట్లు అనమాట, పెద్ద పెద్ద పెట్లు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఒక లాటరీ తగిలితేనే కోటీశ్వరుడు అయిపోతున్నారు. అటువంటిది వాళ్ళ పెట్టెలు బంగారాన్ని ఇవన్నీ తీసుకుని ఇచ్చారంటే వాళ్ళు యేసుప్రభు ఎంత రిచ్ అయ్యి ఉంటాడు చూసారా? సరే, నేను ఆ విషయం చెప్పాలనుకోవట్లేదు కానీ ఈరోజు
నెంబర్ 1 సంతోషించాలి, నెంబర్ 2 సమర్పణ కలిగి ఉండాలి, నెంబర్ 3 సాగిలపడి. 3 సార్లు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అన్ని సార్ల మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 సంతోషించాలి, నెంబర్ 2 సమర్పణ కలిగి ఉండాలి, నెంబర్ 3 సాగిలపడి. నెంబర్ 4 మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 2:12 తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు వాళ్ళు తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళారంటండి. కాబట్టి ఇక్కడ 4వ పాయింట్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:12 ప్రకారం సంతోష మార్గం గుండా వెళ్ళటం. సమస్యల మార్గంలోకి వెళ్ళలేదు, సమస్య దగ్గరికి వెళ్ళలేదు, హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు దేవుని దూత నడిపించిన మార్గం సంతోష మార్గం. ఈ మార్గంలో వెళ్ళండి మీరు, ఇందులో మీకు సంతోషం ఉంటుంది, ఇది మీకు సమస్యలు తెచ్చే మార్గం. చూసారా? కాబట్టి ఇక్కడ సంతోష మార్గం గుండా వెళ్ళారు. దేవుని దూతలు చెప్పినటువంటి మార్గం. మళ్ళీ చదువుదాం 12. హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నం ఉంది దేవుని చేత బోధించబడిన వారై. ఎవరి చేత? దేవుని చేత బోధించబడిన వారై వారి యొక్క మరి యొక్క మార్గం తమ దేశానికి వెళ్ళారు. మరి యొక్క మార్గం అంటే ఏంటంటే సంతోష మార్గం, క్షేమకరమైన మార్గం. ఆ మార్గం గుండా వెళ్తే వాళ్ళకి క్షేమమే, దేవునికి క్షేమమే. కాబట్టి దేవుడు నడిపినట్లయితే దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదమే. ఈరోజు దేవుని చిత్తానుసారంగా కాకుండా పక్కకి వెళ్ళిపోవడం వల్ల సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 4వది సంతోష మార్గం గుండా వెళుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి క్రిస్మస్ అంటే నువ్వు సంతోష మార్గం గుండా వెళ్ళాలి. సంతోషం కలిగించే మార్గంలో, దేవుడు బోధించిన మార్గంలో. సంతోష మార్గం అంటే ఏంటి? దేవుని చేత బోధించబడిన వారై. హల్లెలూయా. ఈరోజున మనం అనేక రకాల బోధలు వింటూ ఉన్నాం. ఏ బోధ వింటూ ఉన్నాం? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలా విమర్శిస్తారు, వాళ్ళు వింటూ ఉంటుంటాం. ఎందుకు విమర్శ వినాలి మనం? ఎందుకు నెగిటివిటీని వినాలి మనం? అది దేవుని చేత వచ్చిన బోధ అంటారా? కాదు. తన ఎద్దుకొచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయడు దేవుడు, అందరిని స్వీకరించాడని ఉన్నది కదా. కాబట్టి మనం ఏం చేయాలంట? మీరు కూడా మీ వద్దకు వచ్చేటువంటి ఏ బోధన త్రోసివేయకుండా స్వీకరించేసేసి ప్రతిది వినేయటం కాదు. అది దేవునికి దగ్గర చేస్తున్నదా? మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేలా చేస్తున్నదా? మీరు దేవుని కొరకు జీవించేలా చేస్తున్నదా? అంటుకట్టబడేలా చేస్తున్నదా? కాబట్టి ఇక్కడ దేవుని చేత బోధించబడిన వారై, ఇక్కడ దూత అంటలేదు, ఇక్కడ ఎంత బాగుందండి. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమున. స్వప్నంలో దేవుడు చెప్పాడంట వాళ్ళకి. అంటే వాళ్ళు వెంటనే ప్రయాణం చేయలేదు, పడుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. వచ్చారు వెళ్ళిపోరు అన్నట్టుగా ఉంటుంది మనకి. వాళ్ళు ఎక్కడ డేరాలు వేసుకున్నారో, ఎక్కడున్నారో ఏంటో ఇదంతా కూడా చరిత్ర మనకి అంత రాయబడలేదు. కానీ స్వప్నమందు దేవునికి స్తోత్రం. దేవుడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు. విచిత్రమైన విషయం ఏంటంటే సొలొమోనుకి దేవుడు జ్ఞానం ప్రత్యక్షంగా ఇలాగా సొలొమోన లే అని చెప్పి ఇవ్వలేదు. నిద్రపోయాడు సొలొమోను, నిద్రలో జరిగిపోయింది అంతాను. నిద్రలోనే దేవుడు అంత ఇచ్చాడంటండి. సొలొమోనుకి జ్ఞానం ఇలాగా కళ్ళు తెరుచుకున్నప్పుడు కనపడుతున్నప్పుడు జరగట్లేదు, అదంతా కూడాను స్వప్నమందు అడుగుతున్నాడు ఆయన కూడాను. పెదాలు ఇప్పు కాదు, మాటలు వినపడతలేదు, అక్కడ ఏమీ లేదు. మీరు గ్రహించారు ఎప్పుడన్నాను? సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చింది. ఇలాగ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేతులెత్తి ప్రార్థన ఇట్లా అప్పుడు జరిగిన సంఘటన కాదు, స్వప్నమందు ఆయన డీప్ స్లీప్లో నిద్రలో ఉండగా జరిగినటువంటిది. నిద్రలో దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు చెప్తాడు తన ప్రియులు నిద్రించి చుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. ఎట్లాగా? ఇదే చూసారా? సొలొమోను జ్ఞానం, అంత మహాజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? 1000 దహన బలులు అర్పించాడు. ఎంత అలసిపోయి ఉంటాడో పాపం. ఆయన ఎంత అలసిపోయాడో ముందు రోజే దహన బలులు 1000 అర్పించాడు. అర్పించి అంతా చేసి ఇంటికి వచ్చి పడుకుంటే అప్పుడు దేవుడు కలలో, దర్శనంలో, స్వప్నంలో అడుగుతుండే, స్వప్నంలో కూడా ఈయన మాట్లాడుతున్నాడు. స్వప్నంలో కూడా కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సత్యం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు కదా.
సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారి మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యపు లోతుల్లోకి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం తెలియకపోవడం వల్లనే ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఫస్ట్ మనిషి నెంబర్ 1 చేయవలసింది సంతోషం. లేచినప్పుడు సంతోషించండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, నూతన దినమిచ్చావు. ఏంటో ఈరోజు ఎలా ఉంటుందో, ఏ అప్పులో ఫోన్ చేస్తారో, ఏ సమస్యలు వచ్చి పడతాయో, నువ్వు అలాగే లేసావు అలాగే వస్తాయి. ఎందుకంటే నువ్వు దేనికి గేటు తెరిస్తే అదే లోపలికి వస్తుంది. ఫస్ట్ కూడా లేచి సంతోషాన్ని గేటు తెరు, సంతోషించు, సమర్పణ కలిగి జీవించు. ఈరోజు నేను దేవుని కొరకు జీవిస్తానని దేవుని సన్నిధిలో సాగిలపడు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుని ఆ సంతోష మార్గం, ఆ రోజు సంతోష మార్గంగా మలుచుకుని సంతోష మార్గంలో నాడు. ఈ 4 పాయింట్లు నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 5వ పాయింట్గా మనం చూసినట్లయితే లూకా సువార్త 2:17 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది చూద్దాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. చూసిన వాళ్ళంతా ఆగిపోతారా? ఈరోజు యేసయ్య సన్నిధిలో నువ్వు చూసావు, యేసుక్రీస్తు ప్రభువు గురించి నువ్వు తెలుసుకున్నావు. ఈ రోజున మరి యొక్క లైవ్ కార్యక్రమం అవ్వచ్చు, ఈ ప్రతిరోజు ప్రభు సన్నిధి ద్వారా జరుగుతున్నటువంటి ఈ లైవ్ ఉదయకాల 3:30 లైవ్ వేల లక్షల మందికి ప్రభావితం అయిపోయింది. కారణం ఏంటంటే అనేక మంది అద్భుతాలను రుచి చూశారు, దేవుని కార్యం చూశారు. అనేక మంది ఒకరికొకరు పరిచయం చేయటం, ప్రచురం చేయటం ప్రారంభించారు. ఇదిగో ఉదయం 3:30లో ఉన్నామంటే నీకున్న సమస్య నుంచి బయటపడతావు అని ఆమె చెప్పింది, ఈమె నమ్మింది, వచ్చింది, అద్భుతం పొందుకున్నారు. ఎంతమంది జీవితాలు మార్చబడ్డాయి, ఎన్ని అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పింది కాదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఒకరికొకరు ప్రచురం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం చేస్తున్నారంటే 17వ ఆ శిశువును గూర్చి తమలో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రచురము చేసిరి అంటే అర్థం ఏంటి? ఇక్కడ సాక్ష్యం ఇవ్వటం. 5వదిగా మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, క్రిస్మస్ అంటే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ జీవితంలో దేవుడు చేసినటువంటిది, దేవుడు నీతో చెప్పినటువంటి, దేవుడు నీతో మాట్లాడినటువంటి, నీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాల గురించి నువ్వేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్షిగా నిలబడాలి. అద్భుతమైనటువంటి సాక్ష్యం. సాక్ష్యం అంటే అస్సలు ముందుకు రా. మనం సాక్ష్యం అంటే చాలా భయపడతాం. ఎక్కడ సాక్ష్యం చెప్తే ఎక్కడ మనం బయటపడిపోతామో తెలిసిపోతామని చెప్పి చాలామంది ముందుకు రావటానికి ఇష్టపడరు. నికోదేములాగా చాలామంది దాగిపోతుంటుంటారు. నిజంగా యేసయ్య కూడా మీకు అలాగా కొంచెం సరే తర్వాత చూద్దామని నీ జీవితంలో కార్యం, వివాహ విషయం తర్వాత చూద్దామని చెప్పి కొంచెం దేవుడు చాటును పెడితే, నీ వివాహ విషయం, నీ ఉద్యోగ విషయం చాటును పెడితే, నీ జీవితంలో జరగబోతున్న కాలం చాటును పెట్టాడు. ఇంతకాలం ఎన్నో సంవత్సరాలు బాధపడ్డారు. కానీ దేవుడు నేను బహిర్గతంగా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైనా చాటుగా ఉన్నదా చెప్పండి ఒకసారి. బహిర్గతంగా అనిపిస్తున్నావు లేదా? దేవుడు ఇచ్చిన ఉద్యోగం మనం ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళి చేస్తున్నామా, ఇంట్లో చేస్తున్నామా? అందరికి తెలిసేలా చేస్తున్నామా, తెలియకుండా చేస్తున్నామా? దేవుడిచ్చినటువంటి భర్త, వివాహం బహిర్గతంగా చేసుకుంటున్నావా లేదా? కానీ దేవుడు చేసిన అద్భుతాన్ని మనం బహిర్గతంగా ప్రకటించడానికి ఈ రోజున మనం కనివిలాల చేయలేదు. ఏం చేస్తారంటండి చూద్దాం మనం. మాటలు ప్రచురము చేసిరి, సాక్ష్యం ఇచ్చారంటాడు. లూకా సువార్త 2:17 ప్రకారం నువ్వు సాక్షిగా నిలబడాలి. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని సాక్షిగా చెప్పాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అందరూ చదవరు. కానీ 5వ సువార్తగా నిన్ను, నడిచే సువార్తగా నిన్ను, వీధుల్లో, ఇంట్లో, బయట, సంఘంలో, సమాజంలో అందరూ నిన్ను చదువుతారు. కాబట్టి నువ్వు సాక్షిగా ఉండాలి. ఐదవ విషయంగా. హల్లెలూయా. 6వ విషయం మనం చూసినట్లయితే లూకా సువార్త 2:20 మనం చదివినట్లయితే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. స్తోత్రించటం, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించటం. ఇక్కడ మనకి ఈ బైబిల్లో స్తోత్రం చేయటం అని ఉన్నది. కానీ మరి హిబ్రీ బైబిల్లో మూల భాషలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు స్తుతించారంట, దేవుని ఆరాధించారంట, దేవుని మహింపరిచారంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
ఇంగ్లీష్లో అయితే ఏమనుంది? ప్రైజింగ్ అని ఉన్నదనమాట. హల్లెలూయా. ఇంగ్లీష్లో ప్రైజింగ్ అని ఉంది. కాబట్టి ఆ గ్రీక్ మూలంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు స్తుతించారంట. స్తుతి చాలా ఇంపార్టెంట్ దేవుని సందులో. చూసారా, గోళాలు కూడా స్తుతి చేశారు, స్తుతించారు. సాక్షిగా నువ్వు నిలబడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చివరగా మరి 7వ విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాపరులు తమలో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచాలంట. నీ జీవితం యొక్క ఉద్దేశం దేవుని మహిమపరచడమై ఉండాలి. చివరికి మనం ఎక్కడికి రావాలంటే మనం ఏది చేసినా ప్రభునామ మహిమార్థంగా చేయాలి, ప్రభు మహిమార్థంగా చేయాలి. నీ జీవితంలో అంటాడు కదా, ఏ పని చేసినా కూడా ప్రభు మహిమార్థంగా చేయాలంటండి. దేవుడు నీకు చేసిన కార్యం ఏదైనా సరే ప్రభుని మహింపరిచేదిగా ఉండాలి. ఇప్పుడు నాకు డ్రెస్ వచ్చింది కొత్తది, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఇచ్చిన వారికి నూరంతా తిరిగి ఇచ్చినందుకు వందనాలు దేవా అని చెప్పి ఏం చేయాలి? మనం ఫస్ట్ దేవుని మహింపరచాలి, నీకు ఏది వచ్చినా కూడాను. ఎందుకంటే ఇది కొన్నది కాదు, దీని కొరకు నేను కష్టపడ్డది కాదు, నేను చేసింది కాదు, నేను ఆలోచించింది కాదు. కానీ యేసయ్య నాకు ఉచితంగా ఇచ్చాడు దీన్ని. అంటే వెనలేదా? చాలా విలువైనటువంటిది. కానీ దేవుడు దీని కొరకు ఒకరిని ప్రేరేపించాడు, ఒక సేవకునికి దేవుడు మరి ఈ యొక్క బాధ్యతనిచ్చాడు. హల్లెలూయా. ఇది నా ఒంటి మీద ఉందంటే ఊరుకుని వచ్చింది కాదు. కాబట్టి దీన్ని బట్టి సంతోషమే, కానీ కారణం దేవుడే. దేవుడు డైరెక్ట్గా ఇవ్వడు, ఒకరిని ప్రేరేపిస్తాడు, ఒకరి ద్వారా చేస్తాడన్నమాట. కాబట్టి దేవుని మహింపరచాలి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా, ఇంత అద్భుతమైనటువంటిది ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, వారిని ప్రేరేపించినందుకు వందనాలు యేసయ్యా, వారికి ఇచ్చిన మనసును బట్టి వందనాలు యేసయ్యా, వారికి నీ యొక్క అద్భుతమైనటువంటి దీవెనలు కుమ్మరించినందుకు వందనాలు యేసయ్యా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి 7 పాయింట్లు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1 సంతోషించాలి, నెంబర్ 2 సమర్పించుకోవాలి, నెంబర్ 3 సాగిలి పడాలి, నెంబర్ 4 సంతోష మార్గం గుండా వెళ్ళాలి. ఎప్పుడు కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు చక్కగా మంచి నిర్ణయం తీసుకుని దేవుని చేత బోధించబడి సంతోష మార్గం గుండా వెళ్ళాలి. నెక్స్ట్ వెళ్తూ ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలంటండి. సాక్ష్యం ఇస్తే ఏం చేయాలంటండి? దేవుని స్తోత్రించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. హల్లెలూయా. 7వదిగా దేవుని మహిమపరచాలన్నమాట. కాబట్టి ఏది చేసినా చివరికి దేవునికి మహిమ వచ్చేటువంటిదిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు మరి యొక్క విషయాలన్నీ అవగాహనలోకి తీసుకుని వచ్చి మీరు అనేక మందిని ప్రభు వైపు నడిపించేటువంటి వారుగా, ప్రభువుని మహింపరిచేటువంటి వారుగా ఉండటానికి ఈ క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.